అందరికీ నమస్కారం. ఈరోజు దేశంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఆప్ పార్టీ ఢిల్లీలో ఓడిపోయిన తర్వాత ఈ ప్రమాదాలకి ఇక అడ్డం లేని పద్ధతుల్లో బీజేపీ అన్ని రకాల తెగింపులకి పాల్పడుతూ ఉంది. ప్రజాస్వామ్యానికి చాలా ఇబ్బందిదాయకమైన ప్రమాదకరమైన స్థితిలో ప్రజాస్వామ్యం నెట్టివేయబడతా ఉంది. ముఖ్యంగా ఆపు ఎన్నికలు అనేవి ప్రజాతంత్ర పార్టీలన్నిటికీ ఒక గుణపాఠంగా తీసుకోవాలి. ఇండియా కూటమి ఏర్పాటు అయినప్పటికీ కూడా ఇండియా కూటమిని సజావుగా నడపటంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అది సజావుగా నడపటం, అందరినీ కలుపుకోవటం, అందరికీ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండటం లాంటి ఒక పరిపక్వతతో కూడినటువంటి అక్కడ నాయకత్వ పరిపక్వత లోపం వలన ఇండియా కూటమి ఇవాళ విచ్ఛిన్నమయ్యే దశకు వచ్చింది. ఇది ఇండియా కూటమి ఆ కలయికే ఒక అద్భుతం. దాన్ని మళ్ళా ఒకదానెమ్మటి ఒకటి శకలాల్లాగా ఒకదానెమ్మటి ఒకటి పోగొట్టుకోవటం చాలా దురదృష్టం. ఈ క్రమంలోనే ఆపు సంబంధించి అంతకుముందు హిమాచల్ ప్రదేశ్, మన మహారాష్ట్ర ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జార్ఖండ్ వరకు ఎట్లా గెలిచింది కాంగ్రెస్. సరే, మహారాష్ట్ర వదిలేసిన హిమాచల్ ప్రదేశ్ కొద్దిగా కాంగ్రెస్ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండి పొత్తులు పెట్టుకుని ఉన్నట్లయితే ఖచ్చితంగా హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. దాంతో మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్తో ఇక బీజేపీకి ఎనలేని ధైర్యం, శక్తి వచ్చినట్టుగా ఫీల్ అవటం, అన్ని ఆర్ఎస్ఎస్ బలగాల్ని లేకపోతే విశ్వ హిందూ పరిషత్ బలగాల్ని ప్రతి ప్రాంతంలో మోకరింపజేసి ఆ విధంగా ప్రజల మైండ్ని పొల్యూట్ చేసే ఆ పద్ధతికి వాళ్ళు పాల్పడటం జరిగా ఉంది. అదే క్రమంలోనే మోహన్ భగత్ ఒక కామెంట్ చేశాడు, ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం శ్రీరామ మందిరం ఓపెనింగ్ ఎప్పుడైందో అయోధ్యలో ఆ రోజే నిజమైన స్వాతంత్రం అనేది. అంటే వీళ్ళు రాజ్యాంగాన్ని విశ్వసిస్తున్నారా లేదా, రాజ్యాంగాన్ని నమ్ముకుంటున్నారా లేదా, అసలు ఈ దేశం ప్రజాస్వామ్య దేశమా, సెక్యులర్ దేశమా కాదా, వీటన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్పాలి. అలాగే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, ఆయన నువ్వు అవునన్నా కాదన్నా అంబేద్కర్ ఇవాళ దేశంలోని ప్రతి మనిషి కులాలు మతాలకు అతీతంగా అందరూ ఆ గుండెల్లో ఆయన ప్రతిష్టాపన జరిగింది. ఆయన నామం ఆయన మనిషిగా కారణం దానికి ఆయన కులం కాదు, రాజ్యాంగంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. రాజ్యాంగ నిర్మాణ కౌన్సిల్ సందర్భంగా రాజ్యాంగం కంటే లోపల జరిగిన చర్చలు చాలా ఉన్నాయి. ఆ లోపల జరిగిన చర్చల్లో అవన్నీ మనకు తీస్తే కాన్స్టిట్యూషనల్ డిబేట్ అనేది అందులో వస్తాయి. అందులో ఆయన అభిప్రాయాలు ఎన్ని ఉన్నాయో చాలా చూస్తే మనకు అర్థమైంది. అంతకుముందే అనేక పుస్తకాలు రాశాడు ఈ దేశంలో ఉన్న దేశ పరిస్థితులకు అనుగుణంగా. కాబట్టి అందుకని రాను రాను చదువు ఎక్కువైన తర్వాత, విజ్ఞానం పెరిగిన తర్వాత, అన్ని పుస్తకాలు ఎక్కువ మంది చదువుకుంటున్న తర్వాత ఆయన గొప్పతనం అర్థమైంది. అందువలన ఈయన అమిత్ షా అంబేద్కర్ పేరుని మీరు స్మరించే బదులు దేవుడి పేరు స్మరిస్తే పుణ్యం వస్తుంది అంటే ఇప్పుడు ఇది పాపం వస్తుందా, ఏదో చెప్పాలండి. ఈ విధమైనటువంటి వాచాలత్వంతో వాళ్ళకి తెలిసే కావాలనే మతాన్ని ఏదో పేరుతో ప్రతి మనిషిలో జొప్పించడానికి ఇవాళ నిన్న కులగణన జరిగిందండి. కులగణనలో దాన్ని ఎంత వక్రీకరణ చేస్తున్నారంటే, కులగణనలో బీసీలని ఎంపిక చేశారు. బీసీలను ఎంపిక చేసి మైనార్టీస్లో కూడా బీసీలు ఉన్నారు. అది అంతకుముందు యాక్సెప్టెడే కదా, 4% ఇచ్చారు కదా మైనార్టీల్లో కూడా. ఇది మన రాష్ట్రం వరకు రాజశేఖర రెడ్డి ఆ విధంగా లెక్క తీసి మైనార్టీల్లో ఇంత శాతం బీసీలు ఉన్నారు, మామూలు హిందువుల్లో ఇంత శాతం బీసీలు ఉన్నారని ఆ విధంగా చెప్పారు. చెప్తే
మైనార్టీలు బీసీలని హిందువులు ముస్లింలు ఎట్లా కలిపేస్తారు? అరే మనం లెక్కలు చెప్పేటప్పుడు చెప్పుకోవా? ఈ కులంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఈ కులంలో దాన్ని తీసుకుని కొంతమంది బండి సంజయ్ లాంటి వాళ్ళు మేము హిందువులం, మేము పూజలు చేస్తాం, బొట్టులు పెట్టుకుంటాం. మీరేనా బొట్టు పెట్టుకునేది? మీరేనా పెళ్ళిళ్ళు హిందూ సాంప్రదాయకంగా చేసేది? అంటే అన్నిటినీ డైవర్ట్ చేస్తూ ఈ విధంగా మతరాజ్యంగా మార్చాలనేటువంటి ప్రమాదమైనటువంటి సంకేతం ఇందులో ఉంది అనేది నా భావన. ఈ సంకేతాన్ని అడ్డుకోవటంలో ప్రజాస్వామిక పార్టీలు విఫలమవుతూ ఉన్నాయి. మొన్న ఆపుకు సంబంధించి మొండి పోకళ్ళు ఆప్ నేనే సొంతంగా చేస్తానంటాం. కాంగ్రెస్ వాళ్ళని కన్విన్స్ చేయలేకపోవటానికి కారణం కాంగ్రెస్ కూడా వాళ్ళకి బలం ఉన్న చోట వాళ్ళు కలుపుకోవట్లేదు ఎవరిని. దీని వెనక ఒక పెద్ద ఏదో చెప్తా ఉన్నారు. ఎందుకని ఆయన అంత ఒంటరిగా పోయాడు ఆప్ పార్టీ అనేది వచ్చినప్పుడు ఆయన బయటికి రావడానికి అమిత్ షాతో ఏదో ఒక ఒప్పందం జరిగింది అంటున్నారు. అమిత్ షాతో నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఉంటే నిన్ను బయటికి రిలీజ్ చేస్తామని చెప్పి. అంటే కేంద్రంలో ఉన్న అమిత్ షాలు మోడీలు ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కి బలవంతాన్ని జైల్లో వాళ్ళని కుక్కి తద్వారా తమకు అనుకూలంగా మొత్తం ఒక హిట్లరో లేకపోతే ముస్సోలినీనో ఆ టైపులో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆయన భయపడిపోయాడు. కేజ్రీవాల్ భయపడ్డాడు. భయపడి నేను ఒంటరిగానే చేస్తా అన్నాడు. ఇద్దరు కలిసి చేస్తే 2% డిఫరెన్స్. ఇద్దరు కలిసి చేస్తే 6% వాళ్ళే ఉన్నాయి కాంగ్రెస్. కంఫర్టబుల్గా మళ్ళీ ఆప్ గెలిచేది కదా. అంటే ఆ పద్ధతుల్లో భయాన నయాన వాళ్ళ అధికారంలో అన్ని చోట్ల రావటానికి బీజేపీ వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? భారతదేశంలో ఎందువల్ల పని మంచి చేస్తున్నారా? హిందూ పేరుతో హిందువులకు మంచి జరుగుతుందా? ఇప్పుడు హిందువుల్లో పేదరికం పోయిందా? హిందూ భారతదేశం మెజారిటీ హిందువులు, దాన్ని ఎవరు కాదనలేరు. మీరు మేము అందరం కూడా హిందువులమే. హిందూ పేరుతో హిందూ మతం పేరుతో ఓట్లు తీసుకుంటూ ఎవరికి మేలు చేస్తున్నావు? హిందువుల్లో ఉన్న పేదవాళ్ళకి మేలు చేస్తున్నారా? ఇది మా పాయింట్. హిందువుల్లో ఉన్న పేదవాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయా? లేదు. దీన్ని అడ్డంగా పెట్టుకుని అదాని అంబానీలు సంపదను కొద్ది మందికి పోగు చేస్తున్నారు. సబ్కా వికాస్ వల్ల కొద్ది మందికి వికాసమైంది. దాన్ని సబ్కా వినాశ్ అయిపోయింది. సబ్కా వికాస్ కాదు ఇప్పుడు. అంటే 99% మందిని వాళ్ళని నాశనం చేస్తూ వాళ్ళ రక్తంతో చెమటతో ఉత్పత్తి చేస్తుంటాయి. దాన్ని కొద్ది మంది చేతుల్లోకి అప్పచెప్పటం అనేది అది జరుగుతూ ఉంది వాళ్ళ. దీన్ని ఏమని చెప్పాలి? హిందువుల్లోని పేదవాళ్ళు పేదలుగానే ఉన్నారు కదా. మరి ఇక్కడ మళ్ళా నేను రాముడు అంటావు, రామరాజ్యం అంటావు. రామరాజ్యం అందరూ సమానంగా చూడాలి కదా. మీరు చూస్తున్నారా? మణిపూర్లో చూశారు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. మీరే రెచ్చగొడతారు అన్ని మతాలు అన్నీ. ఇది ఎట్లా తయారైందంటే ఇవాళ చిలుకూరు మన బాలాజీ గుడిలో రంగరాజన్ గారు ప్రీస్ట్ పూజారి గారు, ఆయన మీద దాడి చేసింది ఎవరు? రామరాజ్యం పేరుతో దాడి చేశారు. ఎవరు అసలు రామరాజ్యం పేరుతో దాడి చేసిన వాళ్ళు? వాళ్ళకి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మీరు ఖండిస్తే వీళ్ళు మంత్రులు కొంతమంది ఖండిస్తున్నారు, అది కాదు కదా. ఇలా మీరంతా ఎక్కడ చేశారంటే కలబుర్గిని చంపారు, పన్సారేని చంపారు, గౌరీ లంకేశ్వరిని చంపారు మతం పేరుతోనే. ఆ ప్రేరణతో వీళ్ళు ఇక్కడ ఈ కొంతమంది ఈ సోకాల్ రామరాజ్యం పేరుతో కొంతమంది తయారయ్యారు. ప్రేరణ అది. వాళ్ళపై చర్యలు చట్టం ఎక్కడుంది? విశ్వ హిందూ పరిషత్ ఏం చేసింది? విశ్వ హిందూ పరిషత్తు అనేక మందిని ఓసకోత కోసారు కదా, వాళ్ళపైన ఏమున్నాయి? అందుకని విశ్వ హిందూ పరిషత్ లాగా నేను కూడా ఒక సైన్యాన్ని పెట్టుకోవాలని ఆయన ఎవరు తయారయ్యాడు. మాకేం కాదు రాముడి పేరు చెప్పుకుంటే అని. అంటే దీనికల్లా ఈ దుర్మార్గానికి మూల కేంద్రం, మూల స్థానం, దీనికి ప్రేరణ ఎవరంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తులు. ఆ క్రమం ఇవాళ దేశంలో అన్ని చోట్ల, ఓ మణిపూరే కాదు, ఓ తెలంగాణే కాదు,
అన్ని చోట్ల కూడా ఆ ప్రమాదం వస్తూ ఉంది. వాళ్ళ అధికారం కోసం ఆ విధంగా చేస్తున్నారు. దీనికి సంబంధించి నేను కాంగ్రెస్ పార్టీని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీనే తప్పుపడుతున్నా. కాంగ్రెస్ పార్టీని ఎందుకు తప్పుపడుతున్నానంటే కలుపుకుని పోవటం వాళ్ళకి చేత కావట్లేదు. తెలంగాణలో ఆ కొద్దిగా కలుపుకోబట్టి అధికారంలోకి వచ్చారు, కమ్యూనిస్ట్ పార్టీ కలవబట్టి. అదే పద్ధతుల్లో అన్ని రాష్ట్రాల్లో ఎందుకు కలుపుకోలేకపోతున్నారు? ఇంకా మరి ఎప్పుడు మీకు జ్ఞానోదయం అవుతుంది, ఎప్పుడు గుణపాఠం వస్తుంది నాకు తెలవట్లేదు. ఇప్పుడైనా సరే వాళ్ళు ఒక మంచి ఆలోచనతో, కాంగ్రెస్ పార్టీ ఉదారమైన ఆలోచనతో దేశవ్యాప్తంగా ఉండకపోతే, ఇప్పుడు మూడోసారి మోడీ అధికారంలోకి వచ్చాడు. కనుచూపు మేరలో కూడా మళ్ళా అప్పుడు అనుకున్నాం, మొన్న మూడోసారి ఎన్నికల్లో పార్లమెంట్లో బాగా డౌన్ అయితే ఇక వీళ్ళ పతనం మొదలైంది అనుకున్నాం. మళ్ళా రాష్ట్రాల్లో వీళ్ళ తెలివి తక్కువతనం వలన, వీళ్ళకి సమన్వయం చేసుకోలేకపోవటం వల్ల ఇటువంటి ప్రమాదం తలెత్తింది. ఈ ప్రమాదాన్ని మనం నిలవరించాలంటే కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందరిని కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను మనవి చేస్తూ ఉన్నాను. సరే, ఇక వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎంతసేపు హిందూ మతం ఈ పేరు చెప్పే కేంద్రం మొన్న 104 మందిని అమెరికా నుంచి అమానవీయంగా జంతువుల్లాగా కాళ్ళకి తాళ్ళుతో కట్టేసి చేతులకు సంఖ్యలు వేసి, అందులో 4 సంవత్సరాల పిల్లవాడు కూడా ఉన్నాడు, ఆ పిల్లవాడికి కూడా సంఖ్యలు వేసి ఒక యుద్ధ విమానంలో తీసుకుని వస్తే మాట్లాడటానికి ధైర్యం లేనటువంటి ప్రధానమంత్రి ఉన్నాడు మన దేశంలో. వాళ్ళిద్దరూ మళ్ళీ వాటేసుకుంటారు, ట్రంప్ అండ్ మోడీ ఇద్దరు వాటేసుకుంటారు. ఏమి సంకేతాలు ఇస్తున్నారు మీరు? పేదాడి మీద లేకపోతే చిన్నాడి మీద మీ బలం చూపెడతారు, పెద్దాడితో వాటేసుకుంటారు. అరే, ఇది ఆత్మగౌరవం. నువ్వు ఉద్యోగాలు లేవు ఇక్కడ. ఇప్పుడు ఒక అతను ఇప్పుడు మీ ఇక్కడ ఇందాక నేను చదివాను ఒక పేపర్లో, చాలా హృదయ విదారకంగా ఉంది అతని స్టోరీ. అతను రోబిన్ హోండా అనే అతను వాళ్ళ ఒక ఏజెంట్ ఇతనికి నిన్న అమెరికా తీసుకెళ్తాను, 30 లక్షలు ఖర్చు అవుతాయి అని చెప్తాడు. అతను వాళ్ళ నాన్న దాచిపెట్టుకున్న 15 లక్షలు, ఆ తర్వాత ఒక ఎకరం కాదు పొలం అమ్మి మొత్తం 30 లక్షలు వాళ్ళకి, 15 లక్షలు ఇతర ఖర్చులు, 45 లక్షలతో వెళ్తారు అమెరికా. వెళ్ళటం ఎట్లా? సాఫీగా సేదాగా కాదు, దానికి అడ్డదారులు గుండా వాడు ఏజెంట్ తీసుకెళ్ళటం, ఉద్యోగం వస్తుందని ఆశ. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారంటే వాళ్ళని ముందు ముంబై నుంచి ఘనా అక్కడి వరకు ఫ్లైట్, తర్వాత రోడ్డు పైన బ్రెజిల్ నదులు సముద్రాలు, బ్రెజిల్కి వెళ్ళి అటు నుంచి సముద్రాలు దాటుకుంటూ అమెజాన్ ఫారెస్ట్ను దాటుకుంటూ పెరు, ఈక్వెడార్, కొలంబియా, అక్కడి నుంచి మెక్సికో బోర్డర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాడు. 6 నెలలు పట్టింది, అక్కడ అరెస్ట్ చేసేసారు. ఇంత డబ్బులు పోయినాయి, 6 నెలలు పట్టింది. అంటే ఈ దేశంలో ఉద్యోగాలు కావాల్సినటువంటి వాళ్ళు అనేక మంది ఉంటే, వాళ్ళని మోసం చేస్తున్న ఏజెంట్లు ఉంటే, నువ్వు ఏజెంట్లను అరెస్ట్ చేయటం చేత కాదు, వాళ్ళని పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళు కుటుంబాలు అమ్మేసుకుని ఆస్తులు అమ్ముకుని సహజంగా అక్కడికి వెళ్తే పర్మనెంట్ అవుతామని వెళ్ళారు. ఇంకొక ఆమె ఓమీదేవి, ఆమె భర్త పరమజీత్, వాళ్ళు 1 నెల రోజులు ప్రయాణం చేశారు. ఇటలీ, ఫ్రాన్స్, కోస్టారికా, ఎల్ సాల్వడార్, మళ్ళీ మెక్సికోకి వెళ్ళి వీళ్ళని బంధించి 6x6 అడుగుల దానిలో 10 మందిని కుక్కారు. 10 మందిని 10 రోజులు అందులోనే వాళ్ళు ఆ విధంగా చిన్న గదుల్లో 10 రోజులు ఒకే దానిలో కుక్కి వాళ్ళని పెద్ద నేరస్తుల్లాగా వాళ్ళని దానిలో చేయటం జరిగింది. ఈ 2 ఇన్సిడెంట్స్ ఉదాహరణ. తర్వాత వాళ్ళందరినీ బేడీలు వేసి 104 మందిని తీసుకుని వచ్చారు. నేను అనేది ఏంటంటే, కొలంబియా అనే దేశమేమో వాళ్ళ సొంత ఎయిర్ప్లేన్ని పంపించి వెనక్కి రప్పించింది. మరి వీళ్ళు ఏం చేశారు? అసలు ఏమి బాధ్యత ఉంది? అసలు ఏమి జరుగుతుంది?
ఎంతమంది ఉన్నారు అసలు ఆ దేశంలో, ఇంకా ఇటువంటి ఇబ్బందులు ఎంతమంది ఎదుర్కొంటున్నారు, వాళ్ళతో మాట్లాడి అటువంటి దీని ముందు నిరసన తెలియజేయాలి కదా. వాళ్ళ దౌత్యవేత్తలు ఎక్కడ ఉన్నారు కదా, దౌత్యవేత్తల వాళ్ళ ఆఫీసుల ముందు నిరసన తెలియజేయాలి కదా. జయశంకర్ అని ఆయన ఏం చెప్తాడంటే, విదేశాంగ శాఖ మంత్రి, వాళ్ళ సిస్టమ్ అది అంటున్నాడు. వాళ్ళ సిస్టమ్ అది అంటే దొంగల వీళ్ళు. వాళ్ళ సిస్టమ్ ఇలా మరి ఇంతకుముందు ఇన్నేళ్ళు నడిచింది కదా. వాళ్ళ సిస్టమ్ ఏంటంటే బేడీలు వేసి తీసుకురావటం అంట. మన విదేశాంగ శాఖ మంత్రి చెప్తున్నాడు. ఈ విధంగా అంటే ఇది మనకు సంబంధం లేదనుకోకండి. భారతదేశంలో మనం కూడా భాగస్వాములమే. మన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. చాలా అన్యాయమైనటువంటి ఇది ఉంటే ధైర్యం చేయలేనటువంటి వాళ్ళు, మాట్లాడటానికి ధైర్యం చేయలేనటువంటి వాళ్ళు అక్కడ ఉండి ఇవాళ ఎవరిని ఉద్ధరిస్తున్నారు మీరు? వాళ్ళంతా హిందువులు కాదా? ఎవరిని ఉద్ధరిస్తున్నారు? నీకు హిందువులు లేరు, హిందూ మతం లేదు, అంత రాజకీయం కోసం, ఓట్ల కోసం, అధికారం కోసం నానా గడ్డి కరుస్తూ ఇటువంటి తప్పుడు పనులకు పాల్పడుతూ ఉన్నారు. ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ అయినా ఏదన్నా ఈ విధంగా జరుగుతూ ఉంది. అందువలన దీన్ని సీరియస్గా మేము పరిగణనలో తీసుకోమని నేను కోరుతూ, ఆయన్ని అధికార పార్టీ బీజేపీ వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళతో మాట్లాడి మనకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో గౌరవప్రదంగా కొలంబియా అనే వాళ్ళలాగా మన ప్లేన్ పంపించి వాళ్ళని ఇక్కడికి తీసుకుని వచ్చి ఆ విధంగా మన భారతదేశ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి. భారతదేశంలో ఉన్నటువంటి చదువు ఉద్యోగాలు లేక అల్లాడుతూ బయటికి వెళ్ళినటువంటి వాళ్ళని కూడా ఎలా కాపాడాలో ఆలోచన. ఇదే కాదు, గల్ఫ్లో కూడా నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది. గల్ఫ్లో 3 ఏళ్ళు ఒప్పందంతో వెళ్ళింది పాపం. 6 నెలలు అయింది, ఉండలేకపోతుంది. భర్త ఒక చోట, పిల్లలు ఒక చోట, పానీట్లేదు. తీసుకెళ్ళింది కూడా ఇండియానే, గల్ఫ్లో. ఆ అమ్మాయి నాకు చాలాసార్లు ఫోన్ చేసింది. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంతకుముందు మొదటిసారి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు శ్రీధర్ బాబు గారితో చెప్పి దానికి స్పెషల్గా అప్పుడే చేశారు. దానికి మన ఇతర దేశాలకు సంబంధించినటువంటి తప్పిపోయినా వాళ్ళు చనిపోయినా కూడా ఇటువంటి సంబంధించి ఒక హ్యాండిల్ చేయడానికి ఒక కమిటీని వేశారు. దానికి శ్రీధర్ బాబు గారు ఆ విధంగా చేయాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ మేమేం చాలా ఘనంగా చేస్తున్నాం. రూపీ వాల్యూ ఎంత పడిపోయిందండి? రూపీ వాల్యూ ఎంత పడింది అంటే, ఈ రూపీ వాల్యూ ఎప్పుడూ లేనంత కనిష్ట స్థాయికి దాదాపు ఎన్ని పైసలు కిరణ్ రూపీ వాల్యూ ఇప్పుడు? 87, 88 ఎప్పుడు లేనంత. మరి ఈ డబ్బులు ఎడిపోతున్నాయి. పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెబుతున్నారు. ఈ విధంగా ఒకవైపు అటువంటివి, మరోవైపు ఏమో ఈ పిల్లలకు సంబంధించినటువంటి, ఇంకొక వైపు ఏమో మతపరమైన దౌష్టికాలు, ఇంకోవైపు ఏమో కార్మిక చట్టాలు తీసిపారేయటం, ఈ పద్ధతుల్లో అక్కడ నడుస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ప్రజాతంత్ర పార్టీలన్నీ మరింత ఏకం కావాల్సిన తరుణం వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఇటువైపు ఏకం కావాల్సినటువంటి తరుణం వచ్చిందని దీనికి సంబంధించి ఒక అంశం. ఈ రెండో అంశం ఏంటంటే మావోయిస్టులది. మావోయిస్టులని మార్చి నాటికి 26 మార్చి నాటికి ముహూర్తం పెట్టాం. ముహూర్తాలు మీకు నమ్మకాలు ఎక్కువ కదా. ముహూర్తాలు మంచివాటికి పెడతారు, చెడ్డవాటికి ముహూర్తాలు పెట్టేవాళ్ళు రాక్షసులు. చెడ్డవాటికి ముహూర్తాలు పెట్టి ఏది రాక్షస శకునం ఏముంది, ఏది అమావాస్య, వాళ్ళు అటువంటి చీకటి పనులు చేసేవాళ్ళు ఆ ముహూర్తాలు పెడతారు. అమిత్ షా అటువంటి చీకటి సామ్రాజ్యానికి రాజులాగా మావోయిస్టుల్ని మార్చి 20 అప్పుడు 20 ఎంత అన్నాడు, సరే మార్చి 26 మార్చి నాటికి ఎలిమినేట్ చేస్తా అంటున్నాడు. అసలు ఇది ప్రజాస్వామ్యమా? నాకు అర్థం కావట్లేదు. నీ శక్తి అమెరికా మీద మాట్లాడవు, ఇతర దేశాల దగ్గరికి వచ్చేసరికి వంగి దండం పెడతావు, నీ సొంత ప్రజల మీద దాడులు చేస్తావు, సొంత ప్రజల మీద యుద్ధం ప్రకటన చేస్తావు. యుద్ధ ప్రకటన చేయటం అంటే ఏంటి? అది నువ్వు అన్ని సూత్రాలని కాలరాసి, న్యాయ సూత్రాలను కాలరాసి, ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, రాజ్యాంగాన్ని కాలరాసి ఏం చేస్తావా? ఏదో నేరం చేస్తే కేసులు పెట్టు వాళ్ళ మీద. నేరం చేస్తే విచారణ చేయి. వరవరరావు లోపల పెట్టావు, సాయిబాబుని చంపేసేశారు, మన స్టాన్ స్వామి అనే ఆయన్ని చంపేసేశారు, ఇంకా చాలామంది లోపల ఉన్నారు. అట్లా పెట్టరాదు. పెట్టలను కాల్చినట్టు కాలుస్తూ ఈ నెలలోనే ఈ స్టేట్మెంట్ ఇచ్చినాక దాదాపు 80 మందిని చంపారు. చంపితే ఆయన ట్విట్టర్లో పెట్టాడు. ఆయన పెట్టి
వాళ్ళని బాగా కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ డన్ గుడ్ జాబ్. ఇది అందువలన మీరు మేము అందరం కూడా ఈ విధంగా మావోయిస్టులు అంటే పాపం అడవుల్లో ఉన్నారు. వాళ్ళు అడవుల్లో ఉండి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ మా ప్రజల కోసం మేము పోరాటం చేస్తున్నాం అనుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు చచ్చిపోయారో జనానికి తెలవట్లేదు, ఎందుకు చంపుతున్నారో తెలవట్లేదు, ఎందుకు వాళ్ళు ఏమి సంఘ విద్రోహం చేశారు. సంఘ విద్రోహ కార్యక్రమాలను చేసేటువంటి అవినీతి పనులు చేసేవాళ్ళేమో చక్కగా ఉంటారు, అసెంబ్లీల్లో ఉంటారు, పార్లమెంట్లో ఉంటారు. దేశం కోసం నిలబడే వాళ్ళు మాత్రం అడవుల్లో ఉంటున్నారు, లేకపోతే రోడ్ల మీద ఉంటున్నారు, లేకపోతే జైళ్ళలో ఉంటున్నారు, లేకపోతే దెబ్బలు తింటున్నారు, కాల్చివేయబడుతున్నారు. ఎవరి మీద చూడండి మీరు, పెద్ద పెద్ద ఆస్తులు ఉండే వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళేమో నీతివంతులా, వాళ్ళు నిజాయితీ పరులా, వాళ్ళు నిర్దోషులా, వాళ్ళు ఈ ప్రజాస్వామ్యాన్ని ఈ దేశాన్ని బతికించేవాళ్ళ? లోపల అడవిలో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా కొన్ని తప్పుడు పనులు ఉన్నాయి. అది మేమేమి దాన్ని సపోర్ట్ చేయం. ఒకళ్ళనో ఇద్దరినో ఇన్ఫార్మల్ పేర్లతో చంపటం ఆపేయాలి వాళ్ళు. అసలు మేము వాళ్ళకి అప్పీల్ పెట్టేది ఏంటంటే మీ ద్వారా సిన్సియర్ అప్పీల్. ఇప్పుడు కాలమాన పరిస్థితిని బట్టి 1952లో భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో విరమించడం జరిగింది. ఎందుకంటే రాజ్యాంగం సహకరించినప్పుడు, ప్రజల సహకారం లేనప్పుడు, మనం అమానవీయంగా హత్యలు చేస్తున్నప్పుడు మనల్ని మనం త్యాగం చేసుకోవాల్సినటువంటి అనేక మందిని త్యాగం చేసుకోవాల్సినటువంటి వృధా త్యాగాలు ఉండకూడదు. మళ్ళీ ప్రజా స్రవంతిలో కలిసి తద్వారా మళ్ళీ ఉద్యమాలు నిర్మించుకుంటూ ప్రజలను సన్నద్ధం చేయాలి. ఇది మేము తీసుకున్న లైన్. సరే వీళ్ళు విభేదించారు, వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళే కదా, అందుకే సిపిఐ అనే ఉంటుంది. అందరూ చూడండి, సిపిఐ మార్క్సిస్టు, సిపిఐ మావోయిస్టులు, సిపిఐ లెనినిస్టులు, సిపిఐ న్యూ డెమోక్రసీ, సిపిఐ ప్రజాపంద, సిపిఐ మాస్ లైన్, మొత్తం సిపిఐ పేరుతోనే. అయినా కూడా ఎవరిని చంపడానికి వీల్లేదు. ఇలా చంపుతుంటే నేను అడుగుతున్నాను, ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు కూడా విరుద్ధం. ఈ దేశంలో న్యాయం పనిచేయదు అనుకున్నప్పుడు అవసరమైతే ఇంటర్నేషనల్గా ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా, ఎందుకంటే యుద్ధంలాగా ప్రకటన చేశాడు కదా, యుద్ధ ప్రకటన చేయటం అంటేనే అది మన అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు కూడా విరుద్ధం. ఒక దేశంలోంచి ఒక దేశ ప్రజలపైన వాళ్ళైనా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందువల్లంటే నరేంద్ర మోడీని వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు, ధైర్యం చేసేవాళ్ళు ఎవరు లేరు. మన రాష్ట్రంలో బీఆర్ఎస్ దాదాపు కలిసిపోయింది, అదేవిధంగా పక్కన చంద్రబాబు కలిసిపోయాడు, పవన్ కళ్యాణ్ కలిసిపోయాడు, జగన్మోహన్ ఆల్రెడీ కలిసే ఉన్నాడు. ప్రతిపక్షాలు లేవు. కాంగ్రెస్ ఉందంటేనేమో వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఫైట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. కాంగ్రెస్ ఐక్యత, ప్రతిపక్షాల ఐక్యత లేదు. ఈ స్థితిలో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లా సూత్రాలకు అనుగుణంగా ఐక్యరాజ్య సమితి కూడా ఈ విధంగా అమానవీయంగా ఎలా కాలుస్తున్నారు అని వాళ్ళన్నా రావాలి. లేకపోతే మన సుప్రీంకోర్టు అయినా సుమోటోగా స్వీకరించి ఈ విధంగా జనాన్ని కాల్చి చంపటం స్పందించకపోతే మరి ఎవరికి రక్షణ ఉంటుంది? ఎలా రక్షణ ఉంటుంది? ఎవరు చేయాలి? నేను నా బాధ్యతగా కమ్యూనిస్ట్ పార్టీగా ఇప్పుడు అనేక సార్లు ఈ అంశం పైన నా వాయిస్ వినిపిస్తూ ఉన్నాను. ప్రజలందరికీ ఇది కనెక్ట్ అవుతుందో లేదో నాకు తెలవట్లేదు, కానీ కనెక్ట్ అవ్వాలి, ఆ దశ రావాలని చెప్పి నేను కోరుతూ దాని అంశం మీద ఖచ్చితంగా అవసరం అనుకుంటే విచారణ, ఇది ఇమీడియట్గా జ్యుడిషియల్ విచారణ, న్యాయ విచారణ జరపాలి. అమిత్ షా బహిరంగంగా ప్రకటించినందుకు అమిత్ షాని అందులో ఇంతమందిని చంపిన దానిలో ముద్దాయిగా అతన్ని చేర్చాలి. దాదాపు హత్య చేసినట్లే, జనాలను చంపినట్లే, జనసైడ్. ఇది ఒక్కడిని చంపింది కాదు, అనేక మందిని. ఆ విధంగా చేయాలి. దానిపైన ప్రజా ఉద్యమం కూడా మొదలవ్వాలి. మేము ఇటువంటి వాటి మీద వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని కూడా మేము చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకటి, ఇక తొందరగా ముగిస్తే వాళ్ళు చాలా టైం తీసుకున్నట్టున్నాను, సారీ. అదేవిధంగా ఈ చిలుకూరుకి సంబంధించింది, ఆయన ఒక దళితుడిని మోసుకుని లోపలికి తీసుకెళ్ళాడు రంగరాజన్, ఏది దైవ దర్శనానికి. ఇప్పుడు మేము కూడా వెళ్తున్నాం ఆయన దగ్గరికి పలకరించి చేద్దామని. అటువంటి మంచి వ్యక్తిని మనం చూసాం, ఏం మాట్లాడలే పాపం, కింద కూర్చోబెట్టి తల ఉంచుకుని ఆయన అదే తల ఉంచుకునే ఉన్నాడు. ఎంత దుర్మార్గంగా వాళ్ళు చేస్తే ఆ దుర్మార్గుల్ని ఎట్లా మీరు ఏం చేస్తారు?
అటు వాళ్ళు బీజేపీ వాళ్ళు అసలు చేయరు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రేరణే వీళ్ళకి. మమ్మల్ని ఏం చేయరులే, రామరాజ్యం పేరు చెప్తే, రాముడి పేరు చెప్తే మాది నడిచిపోయిద్దిలే అని వాళ్ళు అనుకుంటున్నారు. అటువంటి దుశ్చర్యలకు పాల్పడే వాళ్ళు మళ్ళా పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా వాళ్ళ పాపం ఆయన మతం పేరుతో దురాచారాలు చేయట్లేదు, కులం పేరుతో దురాచారాలు చేయట్లేదు. అదే ఆయనకి పాపం అయిందా? ఒక దళితుడిని భుజాన్ని ఎక్కించుకోవటమే పాపం అయిందా? అందువలన దానిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ కుల గణనకు సంబంధించి కూడా ఇందాక చెప్పాను, మరలా చెప్తున్నాను. కుల గణనలో వాళ్ళ బీసీ కులగణన, ఎస్సీ కులగణన దాన్ని అధికారయుతంగా ప్రవేశపెట్టారు. సంతోషం, దాన్ని మేము అంగీకరించాం కూడా. ఇంతకుముందు ఎవరు చేయలేదు కదా. దానిలో ఏమైనా లోపాలు ఉంటే కులగణన శాతం తగ్గింది అంటున్నారు. సరే, వాళ్ళు చేసిన దానికంటే ఏం తగ్గలేదు. ఒకవేళ తగ్గిందే అనుకో నిజంగా, మళ్ళీ దాన్ని గ్రామ సభల్లో పెట్టాలి. పెడితే ఎవరెవరైనా పేర్లు మిస్ అయితే ఆ పేర్లు రాసుకోవాలి, రాసుకుని అట్లా చేసుకోవాలి. దానివలన కుల సంఖ్యను బట్టి ఇప్పుడేం మనకేం ఉద్యోగాలు ఏమి రావట్లేదు. సరే, అయినా కూడా ఎవరు ఏ కులం ఉందని నిర్ధారణ కోసమే అది. ఆ మేరకు ఉంటే రిజర్వేషన్లు మనం అనుకుంటాం, ఇప్పుడు మాకు 70% కులం ఉందనుకోండి, 70% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఎవడన్నా ఏ కులానికి ఎంత ఉందో ఇస్తున్నాడా? సుప్రీంకోర్టు రూలింగ్ లేదా? దాన్ని ఫైట్ చేయండి, అది ఫైట్ చేయాలి. మళ్ళీ అది ఫైట్ చేసి ఏ కులం ఎంతో మేమెంతో మాకంత రిజర్వేషన్లు అనే స్లోగన్ ఉంది కదా, అది అమలు అవ్వాలంటే సుప్రీంకోర్టు మీద కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఫైట్ చేయాలి. తమిళనాడులో లాగా అవకాశం ఇవ్వమని చెప్పి ఫైట్ చేయాలి. అదేవిధంగా మన కుల సంఘాలు కూడా, బీసీ సంఘాలు అవి కూడా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఎస్సీ కులగణనకు సంబంధించి కూడా ఒక ప్రయోగం చేశారు, మంచిదే. దానిలో ఇంకొద్దిగా లోతుగా చర్చించాలి. ఇప్పుడు ఏమన్నారే స్కావెంజర్స్ వచ్చారు నా దగ్గర, ఇది ఒక పాయింట్ కాస్త నోట్ చేసుకోండి. వాళ్ళు రెల్లి కులం అంటారు. వాళ్ళు స్కావెంజర్స్ని తీసుకుని దానిలో పెట్టారు. మన దీనిలో కేటగరైజేషన్లో మాలలో ఉండే కేటగిరీ ఉందే 3లో దానిలో పెట్టారు. అసలు స్కావెంజర్స్ అంటే అంత అన్యాయం చెప్పండి. దళితుల్లోనే అత్యంత అమానవీయమైనటువంటి పని చేసేవాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఇంకా స్పెషల్ కేటగిరీ కింద పెట్టాలి. ఇటువంటి కూడా మళ్ళీ అధ్యయనం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేసే పరిస్థితులు వచ్చినాయి. దాన్ని వాళ్ళని పిలిచి ఇప్పుడు ఈ ప్రభుత్వం జాగ్రత్తగా సమస్యను పరిష్కారం చేయాలి, పోవద్దని చెప్పి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి, మంచిదే కదా, అది స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఉంది. ఎలక్ట్రికల్ బస్సులు వాళ్ళు తగిన సబ్సిడీ కూడా ఇచ్చి మరీ ఇస్తున్నారు. ఇస్తే తీసుకోండి, కానీ ఎక్కడ తీసుకుంటారు? ఎవరు నిర్వహించాలి వాటిని? ప్రైవేట్ వాళ్ళు నిర్వహించడానికి వీల్లేదు, ప్రభుత్వమే నిర్వహించాలి. మన బస్సులు, మన ఆర్టీసీ బస్ స్టాండ్లలో వాళ్ళు ఉంటారు. ఆర్టీసీ బస్ స్టాండ్లలో మన కిందే ఉండాలి, ప్రైవేట్ వాడికి ఎట్లా ఇస్తాం? ఇదంతా చాలా దాని లోపలికి వెళ్తే చాలా ఉన్నాయి దాని మీద. అందుకని ప్రజాతంత్రంగా వాళ్ళు ప్రభుత్వం ఉండాలి. రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టుగా అందులో ఎన్నికలు జరపాలి, వాళ్ళని ప్రభుత్వంలో విలీనం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన ఎన్జీలు ఉన్నారు, అవుట్ సోర్సింగ్, ఇటువంటి ఉద్యోగస్తులు, మన కాంట్రాక్ట్ వర్కర్లు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి మినిమం వేజ్ కూడా ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా కూడా చర్యలు తీసుకోవాలని నేను మనవి చేస్తూ, ఆఖరిగా స్థానిక సంస్థలు వచ్చినప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి ఖచ్చితంగా మా బలం ఉన్న చోట మేము ఫైట్ చేస్తాం. కాంగ్రెస్కి మంచి ఆలోచన ఉండి ఇద్దరం కలుద్దామని వస్తే మంచిది, మేము కూడా వాళ్ళకి చెబుతాం. లేదు మేమే అధికారంలో ఉన్నాం, మీతో అవసరం లేదు అనుకుంటే వాళ్ళ ఇష్టం. మేమేమి ఒకళ్ళ మీద ఆధారపడైతే లేవు. మేము కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ మా బలాలని ఇప్పుడు ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, లేకపోతే కొత్తగూడెం జిల్లా, నల్గొండ జిల్లాల్లో, కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల్లో చాలా చోట్ల మాకు బలాలు ఉన్నాయి. అందుకని అవసరం అనుకుంటే మాతో కలిసి వచ్చేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కలుపుకుని, ఎక్సెప్ట్ బీజేపీ కలుపుకుని మేము కూడా ముందుకెళ్తాం. కాంగ్రెస్ కలిసి వస్తే సంతోషం. ఇది ఈ అంశాలతో ఎక్కువ సమయం తీసుకున్నాను, మేము మన్నించాలని కోరుతూ
మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో నేను సెలవు తీసుకుంటున్నాను. ఎస్, గుర్తు చేశాం. అవును, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మేము ఆల్రెడీ కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటన చేశాం. మన ఏం పేరు నరేంద్ర రెడ్డికి మద్దతు చేశాం. మిగిలిన 2 టీచర్స్తో ఒకటి గ్రాడ్యుయేట్స్తో ఒకటి ఉన్నాయి. దానిలో మా టీచర్ సంఘం వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరికి సపోర్ట్ చేయాలని. గ్రాడ్యుయేట్స్కి సంబంధించి కూడా వాళ్ళు ఎవరన్నా ఉన్న పరిస్థితుల్లో చూసి, అంటే ఇక్కడ ఇది గ్రాడ్యుయేట్స్దే కదా, ఏది ఇప్పుడు నరసింహారెడ్డి టీచర్ దాన్ని చేస్తున్నాం. ఒకటి గ్రాడ్యుయేట్స్తో ఉంది, ఇక్కడిది గ్రాడ్యుయేట్స్ ఉంది, మాది ఖమ్మంది కూడా గ్రాడ్యుయేట్స్ ఉంది. అదే మరి అనేది నరేంద్ర రెడ్డి గ్రాడ్యుయేట్ది, టీచర్స్ 2 ఉన్నాయి. ఎస్, అది మాట్లాడుతున్నారు. నరేంద్ర రెడ్డిది మనం కాబట్టి డిక్లేర్ చేసాం పార్టీగా. ఆ 2 మాత్రం మా ఎస్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరికి సపోర్ట్ చేయాలని. అల్టిమేట్గా వచ్చేసరికి బీజేపీకి సంబంధించి మాత్రం చేయం. ఏ అభ్యర్థి? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కార్పొరేట్ విద్యా రంగంగా కాదు, మనం ఉన్నదానిలో బీజేపీ ఇది 2 పోల్చుకుంటే బీజేపీ అయితే ఇంకా అన్యాయం కదా, అది ఆ యాంగిల్లో చూస్తాం మేము. ఎందుకు వదిలేస్తాం? ఆ ఫైట్ ఇప్పుడు కాంగ్రెస్కి కలవలేదా మేము? కాంగ్రెస్తో కలిసాం కదా, కలిసి వదిలేసాం. ఇప్పుడు వదిలేసానా నేను? ఇప్పుడు ఆర్టీసీ ఉంది, కాంగ్రెస్కి ఇష్టం లేదు కాబట్టి వదిలేసానా? ఇప్పుడు చెప్పా కదా, గట్టిగా చెప్పాను. ఆర్టీసీది మినిమం వేజ్ కార్మికులది గట్టిగా చెప్పాను నేను. ఏది ఉంటే దానికే ఉంటుంది. మన అసెంబ్లీలోనే మాట్లాడాను. ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఇస్తున్నామని బట్టి గారంటే ఇది కరెక్ట్ కాదని చెప్పాను, ఇవ్వట్లేదని చెప్పాం. ఇవాళ మావోయిస్టులను చంపుతున్న దానిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని పాత్ర ఏమన్నా ఉంటే పునఃపరిశీలన చేసుకోవాలని కూడా చెప్పాను. ఆ తర్వాత మనకి వచ్చే ప్రజాస్వామ్య హక్కుల్ని, మీటింగులు పెట్టుకునే హక్కులు, దాన్ని నిరాకరిస్తే పాత ప్రభుత్వం షూల్లో మీరు కాళ్ళు పెట్టి నడుస్తున్నారు అని కూడా చెప్పాను. ఎందుకంటే ఎవరు చెప్తారు మీకు? అవును. అంటే ఎప్పుడు నెలకు మార్కులు వేస్తారా ఏంటి? ఎగ్జామ్ పెట్టాలి కదా. ఇప్పుడు ఉన్నాయి కదా దానిలో మార్కులు ప్రతిసారి ప్రజలు వేస్తారు. చీటికి మాటికి మీరు అడిగారని నేను మార్కులు వేసుకుంటూ పోతే మీరు అమాయకులు అవుతారు, నేను అమాయకుడిని అవుతాను. నియోజకవర్గంలో యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి చెప్పుకోవడం చేతకాక ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇవ్వలేదు. ఏది రుణమాఫీకి దాదాపు 22,000 కోట్లు ఇచ్చారు. అయితే వీళ్ళు ఫెయిల్ అయింది ఎక్కడంటే 2 లక్షల పైన ఉన్నది చూసారా? 2 లక్షల పైన ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాల్సింది? ఆ 2 లక్షల పైన ఉన్నదాన్ని 2 లక్షల వరకైనా అందరితో పాటు చేయాలి. వీళ్ళు 2 లక్షల పైన అప్పు ఉంది కాబట్టి మీరు ఉన్నాళ్ళు లెక్కని వాళ్ళని పక్కన పెట్టారు, అది ఫెయిల్యూర్. రెండోది, ఈ 2 లక్షల లోపు ఇచ్చేవాళ్ళు కూడా కొంత మిగిలి ఉన్నారు. అదేంటంటే నేను మొన్న కూడా మాట్లాడా, కొన్ని టెక్నికల్గా వాళ్ళ పేర్లు లేదా ఇటువంటి ఆ ఫాల్ట్ ఉంది, కానీ వీళ్ళందరికీ ఇస్తారు, అందులో డౌట్ లేదు. కాబట్టి మా నియోజకవర్గం కూడా ఇటువంటి మాకు తక్కువ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్. రైతు ఆత్మీయ భరోసా, రైతు భరోసా దాదాపు వేసుకుంటూ పోతున్నారు, అక్కడ నో ప్రాబ్లం. అదేవిధంగా రేషన్ కార్డులు, రేషన్ కార్డు మొదలు ఇప్పుడు ఈ ఇండ్లు వీటికి సంబంధించి మోడల్ విలేజెస్ సెలెక్ట్ చేశారు కాబట్టి మోడల్ విలేజెస్లో టోటల్గా శాచ్యురేషన్ పాయింట్గా సెలెక్ట్ చేయించాం మా దగ్గర. తర్వాత నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు అంటున్నారు, అవి చాలా నాకు తెలిసి మళ్ళీ మొదలవుతాయి కానీ గొడవలు. ఇప్పుడైతే ఓవరాల్గా కొన్ని అంశాల్లో బాగానే ఉంది. ఫెయిల్యూర్ అంశాలు నేను చెప్పాను కదా మీకు, 2 లక్షలు అబోవ్ అది ఒకటి ఫెయిల్యూర్ అంశం. అదేవిధంగా ఈ మిగిలిన హామీలు ఉన్నాయి కదా, ఇది తులం బంగారం ఇంకే ఉన్నాయి కదా, అవన్నీ ప్రభుత్వం ఓపెన్గా రావాలి. వచ్చి మేము హామీలు ఇచ్చాం, మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డ తర్వాత ఖచ్చితంగా హామీలను అమలు చేసుకుంటాం అనేది చెప్పాలి. నేను అసెంబ్లీలో కూడా అదే చెప్పాను. ఆ విధంగా చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. అప్పుడు ఏమైందంటే
ప్రజల్లో ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు మొన్న కులగణన వచ్చింది. కులగణనని నేను చెప్పినంత స్పష్టంగా ఎవరు చెప్పలేదు. నాకు ఆ రోజు ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. అయినా కూడా ఏమని చెప్పాను నేను, లెక్కలు పెట్టారు మీరు, ఇప్పుడేంటి వాట్ నెక్స్ట్, వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. సో ఆఫ్టర్ ప్రొడ్యూసింగ్ యువర్ రిపోర్ట్ ఇన్ ద హౌస్, లేటర్ వాట్ విల్ బి యువర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని అడిగాను నేను. అడిగి మరి మీరు 42 మందికి 42% రిజర్వేషన్లు అన్నారు అప్పుడు కామారెడ్డిలో. ఇప్పుడు మీరు చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే అక్కడ 50% మీద దెర్ ఈజ్ ఏ క్యాప్ ఆన్ 50%. వీ కెనాట్ క్రాస్ 50% రిజర్వేషన్స్ యాజ్ పర్ సుప్రీం కోర్ట్ రూలింగ్ జడ్జిమెంట్. చేయలేనప్పుడు వీళ్ళు చెప్పాలి. అప్పుడు ఎందుకు చెప్పారంటే అప్పుడు ఎన్నికల్లో చెప్పారు వీళ్ళు. ఇప్పుడు మీరు యాడ్ చేయగలుగుతారు. 42 బీసీలకి, 18% ఎస్సీలకి, మీది 10-12 10% వీళ్ళు, 28% మళ్ళీ అందులో మళ్ళీ వీళ్ళది ఎకనామికల్లీ వీక్వర్డ్ సెక్షన్ ఏదో ఉన్నాయి కదా, ఈడబ్ల్యూఎస్ఆ, వాళ్ళకు కొంత, ఇవన్నీ కలిపితే ఎక్కడ చేయగలుగుతారు వీళ్ళు? అది సాధ్యం కాదు. అందువల్ల ఒకటే మార్గం ఏంటంటే ఫైట్ చేయాలి, సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళాలి, లీగల్ ఫైట్ చేసి దానికి ఉన్నటువంటి సీలింగ్ ఉందే, సీలింగ్ నుంచి తీసేస్తే కొంత అది ఉపయోగం జరుగుతుంది. ఆ విధంగా కొన్ని మంచి జరుగుతున్నాయి, కొన్ని ఏమో చెప్పిని చేయలేకపోతున్నారు. చెప్పిని చేయలేకపోతున్నందుకు వాళ్ళు ఏం చేయాలంటే మాట్లాడాలి ఫ్రీగా. ఒకటి మాత్రం నా రిమార్క్ ఇప్పుడు చెప్తా మీకు. ఒకటి, అది అధికారులు కానీ మంత్రులు కానీ ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ ఫోన్ కాల్స్ కూడా స్పందించట్లేదు. ఇట్ ఈస్ ఎ రిమార్క్ ఫ్రమ్ మై సైడ్. అట్లీస్ట్ ఇమీడియట్లీ ఎట్ ద సేమ్ మూమెంట్ ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు లిఫ్ట్ టు రెస్పాండ్ టు ద ఫోన్ కాల్ ఆఫ్ ఎనీ పర్సన్, మీ దగ్గర ఉంటుంది కదా, అట్లీస్ట్ లేటర్ వెన్ యూ గెట్ ఫ్రీ టైమ్ యూ షుడ్ కమ్ బ్యాక్ విత్ యువర్ రెస్పాన్స్. అది జరగట్లేదు. దాన్ని మేము చెప్తా ఉన్నాం. ఇబ్బంది అనిపిస్తుంది మాకు. ఒక సిస్టమ్ మాత్రం ఫెయిల్ అవుతున్నారు. లేదా అపాయింట్మెంట్స్ కానీ, ప్రజలను కలిసే విధానంలో కానీ, ఎమ్మెల్యేలను కలిసే విధానంలో కానీ అది గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఉంది. దాన్ని కోఆర్డినేషన్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉందని నేను తెలియజేస్తూ అందరికీ నమస్కారం.